దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమందు నేను ఈ మధ్య యూట్యూబ్‌లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏమిటంటే ఇమానుయేల్ పాల్ వాళ్ళ బ్రదరు జాన్ వెస్లీ గారు ఏమని తెలియపరిచాడంటే, సంఘాలు ఉన్న సేవకులు ఎందుకు చెప్పానంటే, సంఘాలు లేని వాళ్ళు కూడా చాలామంది సేవకులు నిన్నే మధ్యాహ్నమే ఆకాశం తెల్లగా కనబడిందండి. నేను కూడా సేవకుడిని అంటే అలాంటి వాళ్ళకి మేము చేయలేకపోవచ్చు, కానీ ఒక కన్సిస్టెంట్ మినిస్ట్రీ ఉన్నవాళ్ళు ఎవరైనా సేవకులైన వారు, సేవకులకి మాత్రమే వైద్యము ఉచితంగా చేయబడును. అది కూడా ఎలాంటి సేవకులకి? ఒక సంఘం ఉన్న, ఒక స్టేటస్ ఉన్నటువంటి సేవకులకి మాత్రమే అని తెలియపరిచాడు. అదైతే రైట్ కాదు. దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుందో వాక్యం చదివి మీకు వినిపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకు లో ఒకనికి ఏంది మీరు చేసినట్లయితే అది నాకు చేసినట్లే అని దేవుడు తెలియపరిచాడు. యేసయ్య ఏమనంటే అలుపులైన వారికి, అంటే ఏ స్థితి, వాళ్ళ స్థితిగతులన్నీ మారిపోయిన తర్వాత వారి హీన స్థితిలో అలుపులు, అంటే దేనికి పనికిరాదు, అలాంటి వారికి చేస్తే దేవునికి చేసినట్లే అని యేసయ్య తెలియపరిచాడు. అయితే జాన్ వెస్లీ గారు ఏం చేస్తున్నాడు? స్టేటస్ ఉన్నటువంటి, సంఘం ఉన్నటువంటి అలాంటి సేవకునికి లేఖన నువ్వు సేవ చేయాలన్నా, నువ్వు సేవ సేకరించాలన్నా, లేక వైద్యం చేయించాలన్నా ఎవరికి చేయాలి? అలుపులైన వారికి. అలుపులంటే వారికి అర్హత లేని వారు. అర్హత లేని వారంటే దీన స్థితిలో ఉన్నారు, పేదరిక స్థితిలో ఉన్న వారికి, లేక దీన దరిద్రులకి, అలాంటి వారికి నువ్వు వైద్యం చేసినట్లయితే ఆ వైద్యం గొప్పగా ఉంటుంది. కానీ ఒక స్టేటస్ ఉన్నటువంటి వారికి, లేక ఇదిగో ఈ సంఘం ఉన్న వారికి, ఇదిగో ఈ సంస్థ ఉన్న వారికే నేను చేస్తాను, అది దేవుని చిత్తం అంటే అది రైట్ కాదు. అది దేవుని చిత్తం ఎలా అవుతుంది? దేవుని వాక్యం ఏమి తెలిపి, అలుపులైన వారికి నువ్వు సహాయం చేసినట్లయితే అది నాకు చేసినట్లే అని దేవుడు సెలవిచ్చాడు కదా. అది దేవుని వాక్యానికి విరుద్ధంగా చేస్తే అది రైట్ కాదు. నా ప్రియ సహోదరులారా వినండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు, కానీ జాన్ వెస్లీ గారు చేసినటువంటిది అది పొరపాటు. అంటే సేవకులకి నువ్వు వైద్యం చేపిస్తున్నావు. నీ సంఘాలకు వచ్చేటువంటి వారు ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు కానుండేమో నీకు డబ్బులు కావాలా, కానుకలు కావాలా, లేక దశనం భాగాలు కావాలా? నువ్వు చేయించే వైద్యం ఏమో సేవకులుగా, అంటే నీ విశ్వాసులకి ఏది నువ్వు చేయను అన్నట్టుగా పంపించావు. అది రైట్ అయితే కాదు. దయచేసి ఇది యావత్తు ఉన్నటువంటి ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాము. అలాగనే ఏది మంచో ఏది చెడో మీరు ఆలోచించుకుంటే అది మంచిది. లేకపోతే ఈ వీడియో ఎందుకు తెలియజేయబడుతున్నామంటే జాన్ వెస్లీ గారు చేసేది పొరపాటు. ఎందుకంటే బైబిల్కి విరుద్ధంగా నువ్వు ఎవరికైనానో ఏదైనా చేయాలనుకుంటే పేదవారికి మాత్రమే చేయాలి. ధనికుడికి నువ్వు చేస్తే చేయకపోయినా ఉపయోగం లేదు. డబ్బున్నవాడు పెద్ద హాస్పిటల్కే వెళ్తారు, కానీ డబ్బు లేని పేదవాడికి చేస్తేనే అది దేవుని సేవ అవుతుంది. నువ్వు దేవుని సేవ చేస్తానని చెప్పుకొని దీన దరిద్రులను పక్కన పెట్టి ఉన్నవాడికి చేస్తే అది దేవుని సేవ కాదు. దయచేసి ఈ వీడియో వింటున్నటువంటి ప్రేక్షకులకు, వింటున్నటువంటి దైవ సేవకులకు ఇది ఒక ఏమంటారంటే సూచన, లేక ఇది మీకు ఎందుకు తెలియపరుస్తున్నామంటే మీరు గమనిస్తారని, దీన్ని ఆలకించి, లేదా ఈ మాటలు యూట్యూబ్లో ఎందుకు చేస్తున్నామంటే ఇది ప్రతి ఒక్క సేవకుడు తెలియజేసి అది జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళి అతనికి ఒక ఆలోచన చెప్పించాలని, అది దేవుడు అతనికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో తెలియపరచడం జరుగుతుంది.